ॐ रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः। अञ्जनानन्दनं वीरं जानकीशोकनाशनं कपीशमक्षहन्तारं वन्दे लङ्काभयङ्करं। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं। శ్రీమద్ రామాయణ రసవాహినిలో అయోధ్యాకాండంలో ఈరోజు 91వ సర్గ నుండి 100వ సర్గ వరకు చూద్దాం. భరతుడు తన యొక్క సైన్యంతో భరద్వాజ మహర్షి ఆశ్రమానికి వచ్చాడు. సైన్యాన్ని కొంత దూరంలోనే నిలబెట్టి ఆయన మాత్రమే ఆశ్రమానికి వచ్చాడు. అయితే భరద్వాజ మహర్షి ఏం చెప్తారంటే, నీ సైన్యాన్ని కూడా ఇక్కడికి తీసుకునిరా, ఈ రాత్రి అందరూ కూడా మీరు మా ఆతిథ్యం స్వీకరించి మరుసటి రోజు మీరు శ్రీరాముణ్ణి కలుసుకోవడానికి చిత్రకూట పర్వతానికి వెళ్ళవచ్చు అని చెప్తాడు. అప్పుడు భరతుడు ఏమంటాడంటే, ఈ రాత్రి ఇంతమందితో ఇక్కడ ఉండడం మీకు చాలా ఇబ్బంది కలిగించడం అవుతుంది, అందువల్ల నేను వాళ్ళందరినీ కూడా దూరంగా నిలబెట్టాను అని చెప్తే, భరద్వాజ మహర్షి ఏం చెప్తాడంటే, నువ్వు చాలా బుద్ధిమంతుడు కాబట్టి నువ్వు చాలా ముందు చూపుతో ఆలోచించి ఈ విధంగా చేశావు, అది నీ మంచితనం వల్ల అలా చేశావు, అది మంచిదే, కానీ మీ అందరికీ కూడా ఇక్కడ ఆతిథ్యం ఇవ్వాలని నాకు అనిపిస్తూ ఉంది, అందువల్ల వాళ్ళందరినీ కూడా నువ్వు వెంట పట్టుకునిరా అని చెప్పి, ఎందుకు నువ్వు ఒంటరిగా వచ్చావు వాళ్ళని తీసుకొని రాకుండా అని ప్రశ్నిస్తే, అప్పుడు భరతుడు ఏమంటాడంటే, నేను ఎందుకు వచ్చానంటే ఇక్కడ మీరందరూ కూడా తపస్సు చేసుకుంటూ ఉంటారు ఆశ్రమంలో, ఈ ఆశ్రమంలో మీ అభిరుచికి అనుగుణంగా మీరు మొక్కలను ఉద్యానవనాలను పెంచుకుంటూ ఉంటారు, అలాగే చిన్న చిన్న జంతువులను తర్వాత పక్షులను వీటన్నిటినీ కూడా మీరు పెంచుకుంటూ ఉంటారు. వీళ్ళందరూ కూడా ఈ సైన్యమంతా ఇక్కడికి వస్తే మీ యొక్క పరిసరాలన్నింటినీ కూడా తొక్కి పాడు చేస్తారు, ఆ తరువాత ఈ జంతువులకు కూడా నష్టం కలిగిస్తారు, అందువల్లనే నేను దూరంగా పెట్టి వచ్చాను అని చెప్తాడు. అయితే భరద్వాజ మహర్షి ఏం చెప్తాడంటే, అది మంచి పనే చేశావు, నువ్వు చాలా బుద్ధిమంతుడు కాబట్టి, కానీ నీ వాళ్ళందరూ ఇక్కడికి వచ్చినా సరే నా ఆశ్రమాన్ని ఎవరు కూడా పాడు చేయలేరు, పర్వాలేదు, నువ్వు అందరినీ కూడా ఇక్కడికి పిలిపించు అని చెప్తే, అప్పుడు వాళ్ళందరినీ కూడా పిలిపించడానికి భరతుడు ఏర్పాటు చేస్తాడు. ఈ లోపల భరద్వాజ మహర్షి ఇంతమందికి వాళ్ళకి తినిపించాలంటే వాళ్ళు వాళ్ళ యొక్క తపోబలంపైనే ఆధారపడేవారు. ఆయన ముందుగా ఏం చేస్తాడంటే, ఎక్కడైతే అగ్నిహోత్రం చేస్తారో అక్కడికి ఆ గృహంలోనికి వెళ్తాడు. వెళ్ళి ఆచమనం చేసి దేవతలందరినీ కూడా ఆహ్వానిస్తారనమాట. ఈయన తపోధనుడు కాబట్టి ఆయన పిలవగానే దేవతలందరూ వచ్చి ఇన్ని వేల మందికి కూడా అక్కడ విడిది ఏర్పాటు చేస్తారు. ఇంకా వాళ్లకు ఏ విధమైన ఆతిథ్యం ఇచ్చారన్నది చాలా శ్లోకాలలో వర్ణన ఉంటుంది. అప్పటికప్పటి వాళ్ళు భవంతులు నిర్మిస్తారు, సైనికులందరికీ కూడా మొత్తం అన్ని అన్నపానాదులన్నీ కూడా ఏర్పాటు చేస్తారు, పరిచారికలను ఏర్పాటు చేస్తారు. ఈ విధంగా చాలా పెద్ద వర్ణన ఉంటుంది. అందరూ కూడా ఎంతో ఆశ్చర్యపోయి చాలా ఉల్లాసంగా రాత్రంతా కూడా వాళ్ళు అక్కడ గడుపుతారు. వాళ్ళందరికీ ఈ అప్సరసలు, గంధర్వులు, దేవతలు అందరూ వచ్చి వాళ్ళకి ఎన్నో సేవలు చేస్తారు, ఆనందపరిచి వాళ్ళు ఆ రాత్రి వాళ్ళ యొక్క స్థానాలకు వెళ్ళిపోతారు. ఈ దేవతలందరూ కూడా, మిగిలిన వాళ్ళందరూ కూడా రాత్రంతా చక్కగా పడుకొని నిద్రమత్తులో ఉంటారు. భరతుడు మాత్రం ఉదయాన్నే లేచి రాముణ్ణి చూడడానికి అతని ప్రాణం తహతహలాడుతోంది. అతని ప్రయాణానికి సిద్ధమయ్యాడు. అతని మనసంతా కూడా శ్రీరామునిపైనే ఉన్నది. భరద్వాజ మహర్షికి ఈ యొక్క అపూర్వమైనటువంటి ఆతిథ్యానికి ఆయనకు తన యొక్క కృతజ్ఞతలు తెలుపుదామని చెప్పి ఆయన ఈ భరద్వాజ మహర్షి దగ్గరికి వస్తాడు. ఈ లోపల ఆయన అగ్నిహోత్రాదులన్నీ కూడా ముగించుకొని భరతుడు చూడాలని బయలుదేరుతున్నాడు. ఆయన ఈ విధంగా ముందే భరతుడు కనబడడంతో అతను ఈ భరద్వాజ మహర్షికి పాదాభివందనం చేస్తాడు. చేసిన ఈ భరతుడితో ఈ ముని అంటున్నాడనమాట. ఈ భరద్వాజ ముని ఏమంటున్నాడంటే, బాగా నిద్ర పట్టిందా, మేము చేసిన ఆతిథ్యంతో మీ సైనికులందరూ కూడా తృప్తిగా ఉన్నారా, ఏ విధమైన లోపం కూడా జరగలేదు కదా అని చెప్తే, భరతుడు అంటాడనమాట, అసలు మీరు చాలా సంతోషించాము, సుఖంగా నిద్రపోయాము,
అని చెప్పి కృతజ్ఞతలు తెలియచేసి ఇక మేము రాముని దర్శనం చేసుకోవడానికి మేము బయలుదేరాలి, దయచేసి అనుమతినివ్వండి అని చెప్పి నేను చాలా ఉత్సుకతతో ఉన్నాను శ్రీరాముని చూడాలని చెప్పి, దయచేసి ఆ మార్గదర్శనం చేయండి, ఏ వైపు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఎంత దూరం వెళ్ళాలి అని చెప్తే ఆయన భరద్వాజ మహర్షి ఇక్కడ నుంచి 3.5 కోసల దూరంలో చిత్రకూట పర్వతం ఉంది, అక్కడ మొత్తం ఈ అడవులు ఇవన్నీ కూడా మీరు దాటుకుంటూ వెళ్ళాలి, అక్కడ పర్వతం పైన చిత్రకూట పర్వతం పైన సీతారామ లక్ష్మణులు ఒక పర్ణశాలను నిర్మించుకొని నివసిస్తూ ఉన్నారు, అక్కడికి వెళ్తే నువ్వు తప్పకుండా రాముణ్ణి కలుసుకుంటావు అని చెప్పి పక్కనే ఈ యొక్క దశరథుని భార్యలు 3 నుంచొని ఉంటే భరద్వాజ మహర్షి తెలుసుకోవాలని అనుకుంటున్నారు ఎవరి తల్లి ఎవరు అని చెప్పి. అప్పుడు భరతుడు పరిచయం చేస్తున్నాడు, కౌసల్యను చూపించి ఈ శ్రీరాముని కన్నటువంటి మహాతల్లి ఈవిడే కౌసల్య, అలాగే పుణ్యాత్మురాలైనటువంటి సుమిత్ర అక్కడ నుంచొని ఉంది, ఇకపోతే నా తల్లి ఉంది కదా చాలా అహంభావం, తర్వాత లోభి గర్విష్టి, ఆవిడ వల్లనే మొత్తం ఇటువంటి పరిస్థితి మా అయోధ్య నగరానికి సంభవించింది, అదిగో ఆవిడ అక్కడ నుంచొని ఉంది అని చెప్పి తల్లిని నానా విధాల దుర్భాషలతో ఈ భరద్వాజ మహర్షికి పరిచయం చేస్తాడు భరతుడు. భరతుని కళ్ళు చాలా ఎర్రగా ఉన్నాయి, కోపంతో, తల్లి మీద కోపంతో అతని కళ్ళు ఎర్రబడ్డాయట, గొంతు గద్గదమయ్యింది, చాలా కోపంతో అతను మాట్లాడుతున్నాడు. అటువంటి భరతునితో భరద్వాజ మహర్షి ఏం చెప్తున్నారంటే, కైకేయిని నువ్వేమీ అనవద్దు, దైవ ప్రేరణతోనే ఆమె ఇలా ప్రవర్తించింది, ఆవిడ నిమిత్త మాత్రాలను గుర్తుపెట్టుకో, రాముడు అరణ్యవాసానికి రావడం వల్ల లోక కళ్యాణం జరుగుతుంది, అందువల్ల నీవు తల్లిని ఏమీ అనవద్దు అని చెప్తాడనమాట. భరతుడు ఈ విధంగా ఉపదేశాన్ని పొంది భరద్వాజ మహర్షి వద్ద తన సైన్యాన్ని చిత్రకూటం వైపుగా నడిపిస్తూ ఉంటాడు. ఈ కౌసల్యాదేవి తదితర స్త్రీలందరూ కూడా ఈ రామ దర్శనానికై ఈ వాహనాలు ఎక్కి కూర్చుంటారు. తర్వాత ఈ సైన్యం అంతా కూడా దక్షిణ దిక్కుగా బయలుదేరుతుంది. వీళ్ళ యొక్క సైన్యం వెళ్తూ ఉంటే ఈ అరణ్యంలో ఉన్నటువంటి జంతువులు మృగాలన్నీ కూడా భయంతో అటు ఇటు పరిగెడుతూ ఉన్నాయట. ఈ సైన్యంలోని గుర్రాలు ఏనుగులు పాపం బాగా అలసిపోయి ప్రయాణం వేగం కొంచెం తగ్గిందట, నెమ్మదిగా నడుస్తున్నాయి. వశిష్ఠ మహర్షితో భరతుడు అంటున్నాడు, వాళ్ళు చెప్పిన గుర్తుల ప్రకారం మనం చిత్రకూట పర్వతం దగ్గరికి వచ్చాము, ఎన్నాళ్ళ నుండో ఇక్కడికి రావాలని నేను కలలు గన్నాను, అగో మందాకిని నది అక్కడ కనిపిస్తూ ఉంది, ఆ పక్కనే ఉంది ఆ చిత్రకూట పర్వతం, ఆ పర్వతం మీద దట్టంగా అక్కడ వృక్షాలు కనిపిస్తూ ఉన్నాయి, అక్కడే సీతారామ లక్ష్మణులు నివసిస్తూ ఉంటారు అని చెప్పి తమ్ముడితో చెప్తున్నాడనమాట. ఈ మన యొక్క జంతువులన్నీ కూడా ఈ అరణ్యంలో ఈ విధంగా నడుస్తూ ఉంటే మొత్తం అన్నీ కూడా ఒక చెట్లన్నీ కూడా చిన్న చిన్న మొక్కలన్నీ కూడా విరిగిపోతున్నాయి, నడవడానికి ఒక బాట ఏర్పడుతుంది, ఒక పెద్ద బాట ఏర్పడుతుంది అని చెప్పి తన తమ్ముడికి చెప్తున్నాడు. అదేవిధంగా అక్కడ యొక్క ప్రకృతి శోభను శత్రుఘ్నునికి వర్ణించి చెప్తున్నాడు భరతుడు. అక్కడ ఉన్న పూల చెట్లు ఇవన్నీ కూడా వీటినన్నిటిని కూడా వర్ణిస్తున్నాడు. మన రథాలు చూడు ఎంత వేగంగా వెళ్ళిపోతున్నాయో, రాముణ్ణి చూడాలని మన రథాలు కుతూహలపడుతున్నాయి అని చెప్తున్నాడు. అలా తర్వాత ఇక్కడ ఎంతోమంది మునులందరూ కూడా తపస్సు చేసుకుంటూ ఉంటున్నట్లున్నారు, అందుకే ఎంత చక్కగా ఈ మనోహరంగా ఉందో చూడు ఈ అరణ్యం అంతా కూడా, ఆ జంతువులు కూడా ఈ లేళ్ళు ఇవన్నీ కూడా చాలా ఆనందంగా తిరుగుతూ ఉన్నాయి. మనం ఒక పని చేద్దాం, ఇక్కడ మందాకిని నదీ తీరంలో మన సైన్యాన్ని విశ్రమించమని చెప్దాము, చెప్పి కొంతమంది యోధుల్ని 4 వైపులా కూడా పంపిద్దాం, ఎక్కడైతే ఈ సీతారామ లక్ష్మణులు ఉంటున్నారో ఆశ్రమాన్ని కనిపెట్టి మన దగ్గరికి వస్తారు అని చెప్తే, అలాగే అని చెప్పి వీళ్ళని పంపిస్తారు 4 వైపులా. వాళ్ళు తిరిగి వచ్చి చెప్తారు, పలానా చోట కొంచెం పొగ వస్తుంది అంటే అక్కడ నిప్పు ఉందని అర్థం, అక్కడ యజ్ఞయాగాలు జరుగుతూ ఉంటాయని అర్థం, సీతారామ లక్ష్మణులు అక్కడే ఉండవచ్చు, ఒకవేళ వాళ్ళు లేకపోయినా వేరే మునులు అక్కడ ఉండవచ్చు, అక్కడ జనసంచారం జరుగుతుందని అర్థమవుతుంది, అటువైపుగా వెళ్తే మనకు అర్థమవుతుంది అక్కడ ఎవరున్నారన్నది, ఒకవేళ వేరే మునులు ఎవరైనా ఉంటే వాళ్ళను మనం సమాచారం తెలుసుకోవచ్చు, రామలక్ష్మణుల గురించి అడిగి సమాచారం తెలుసుకోవచ్చు అని చెప్తే సరే అని చెప్పి వీళ్ళందరినీ కూడా ఇక్కడే ఉంచి వశిష్ఠ మహర్షిని కొంతమంది మంత్రులను తీసుకొని ఆ ప్రాంతానికి వెళ్ళాలని ఆయన నిశ్చయించుకుంటాడు. సైన్యాన్ని మాత్రం
అక్కడే ఉండమని చెప్తాడనమాట. ఈ విధంగా భరతుడు సీతారామ లక్ష్మణుల యొక్క ఆశ్రమాన్ని వెతకడానికి ఆ పొగ ఎక్కడి నుంచి అయితే వస్తుందో అక్కడ ఆ ప్రాంతాన్ని చూస్తూ చూస్తూ వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. 94వ సర్గలో ఇక్కడ సీతారామ లక్ష్మణులు ఏం చేస్తున్నారు, ఇక్కడ చిత్రకూట పర్వతంపై వాళ్ళ యొక్క పర్ణశాలలో ఆ వర్ణన ఉంటుంది. వాళ్ళు వనవాసం ప్రారంభించి 4 రోజులు కావస్తుంది. అక్కడ ఎంతో అందంగా ఉంది ప్రకృతి శోభ. ఆ ప్రకృతి గురించి వర్ణిస్తున్నాడు మన శ్రీరామచంద్రమూర్తి. సీతాదేవితో చెప్తున్నాడు, ఎంత అందంగా ఉందో చూడు ప్రకృతి అంతా కూడా. ఈ ప్రకృతి సౌందర్యాన్ని చూసి మనం మన యొక్క బంధువులకు, మన అయోధ్యకు దూరం అయ్యాము అనే బాధే మనకు కలగడం లేదు. చక్కగా ఎంత పక్షులు మనోహరంగా పాటలు పాడుతున్నాయో, అలాగే ఈ పర్వత శిఖరాలు కానీ పర్వతాలు కానీ ఎంత చక్కగా ఉన్నాయి చూసావా. ఈ పర్వతాలు అయితే ఆకాశంలోకి చొచ్చుకొని పోతున్నట్లుగా ఉన్నాయి, అంతటి ఉన్నతంగా ఉన్నాయి పర్వత శిఖరాలన్నీ కూడా. ఈ అడవి అంతా కూడా ఎంతో దట్టంగా ఉంది. ఇందులో ఈ పులులు, చిరుత పులులు ఇలాగ మొదలైనటువంటి జంతువులు స్వేచ్ఛగా తిరుగుతూ ఉన్నాయి. ఇక ఈ మొక్కలు చూడు, వృక్షాలు చూడు, ఎంత చక్కటి వృక్షాలో అని చెప్పి మొత్తం ప్రకృతిని అంతా కూడా సీతమ్మ తల్లితో చెప్తున్నాడు శ్రీరామచంద్రమూర్తి. అది 94వ సర్గలో వర్ణించబడుతుంది. 95వ సర్గలో శ్రీరామచంద్రమూర్తి సీతమ్మ తల్లికి అక్కడ మందాకిని నది యొక్క శోభను వర్ణిస్తూ ఉన్నారు. చక్కగా ఆ నదిలో ఉన్నటువంటి ఈ కలువలు ఇవన్నీ వాటన్నిటిని కూడా ఆ సౌందర్యాన్ని చూడమని అమ్మకు చెప్తూ ఉన్నారు. చక్కగా ఇక్కడ ఎన్నో రకాలు రాజహంసలు ఇవన్నీ కూడా పక్షులు తిరుగుతూ ఉన్నాయి అటు ఇటు కూడా. ఎందరో మునులు అక్కడ ఈ సంధ్యా సమయంలో సంధ్యావందనాలు అవి చేసుకుంటూ ఉంటారు. చూడు ఎంత చక్కటి నదీ తీరం, పవిత్రమైన నదీ తీరం. వాళ్ళందరూ కూడా, మునులందరూ కూడా ఇక్కడ నుంచొని సూర్య భగవానుని స్తుతిస్తూ ఉంటారు. అలాగే ఈ సంధ్యాది కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ చెట్లకి ఈ పండిపోయిన పూలు అవి ఉంటాయి కదా, అవన్నీ కూడా కింద రాలి పడుతూ ఉంటే ఒక పుష్పవర్షం దేవతలు కురిపిస్తున్నట్లుగా ఉంది చూడు. అలాగే కొన్ని చోట్ల ఈ మందాకిని నదిపై ఈ సూర్యకాంతి పడుతూ ఉంటే అది తళతళ మెరుస్తూ ఉంది, ఎంత శోభాయమానంగా ఉందో చూడు. అలాగే మధ్య మధ్యలో కొన్ని చోట్ల ఆ నది తక్కువగా ఉన్న చోట ఇసుక అంతా కూడా కనిపిస్తూ ఉంది. ఆ ఇసుక పైన ఈ సిద్ధులు ఎవరైతే ఉన్నారో, సాధన ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఉపాసన చేస్తున్నారు. వాళ్ళ తలపైన ఈ గాలికి ఎగిరి వచ్చే పుష్పాలన్నీ కూడా వాళ్ళ తలలపై పడి ప్రకృతే వాళ్ళందరినీ కూడా పూజిస్తున్నట్లుగా ఉంది. ఎంత చక్కగా ఉందో చూడు. నువ్వు కూడా ఇక్కడికి రా, ఇక్కడ స్నానం చేద్దాం మనం, నాతో పాటు జలక్రీడలు చేద్దు కానీ అని చెప్పి సీత యొక్క మనస్సును ఆనందపరచడానికి ప్రయత్నిస్తున్నాడు శ్రీరామచంద్రమూర్తి. చూడు అంతా కూడా మనసులోనే ఉంది, అయోధ్య నుంచి ఇక్కడికి వచ్చామని బాధపడాల్సిన అవసరమే లేదు. ఇక్కడున్న మృగాలు ఏవైతే ఉన్నాయో, జంతువులు ఏవైతే ఉన్నాయో వాళ్ళనే మన యొక్క పురవాసులుగా భావిద్దాం. అలాగే చిత్రకూటమే అయోధ్యగా భావిద్దాం. ఈ మందాకిని నది సరయూ నది అని అనుకో. మనం చక్కగా ఇక్కడ ఈ ప్రకృతి ఒడిలో తిరుగుతూ ఈ నదిలో 3 పూట్ల స్నానం చేస్తూ ఉంటే అసలు మనకు అయోధ్యనే గుర్తుకు రాదు. మనకి నిజంగానే నాకు అయోధ్య పైన ఏ ఆసక్తి కూడా కలగడం లేదు. ఇంత చక్కటి ప్రకృతి నాకు ఈ అయోధ్యనే మరిపించేటట్లుగా ఉంది అని చెప్పి సీతమ్మ తల్లి యొక్క మనస్సును ఆనందపరచడానికి ఆయన శ్రీరామచంద్రమూర్తి ప్రయత్నిస్తూ ఉండడం కనిపిస్తుంది ఈ 95వ సర్గలో. ఈ విధంగా రాముడు సీతమ్మ తల్లికి చిత్రకూట పర్వత శోభను, తర్వాత మందాకిని నది యొక్క సౌందర్యాన్ని వర్ణించి చెప్పాడు. తర్వాత వాళ్ళిద్దరూ పర్ణశాలకు వచ్చి భోజనానికి కూర్చున్నారు ఇద్దరు కూడా. ఇది చాలా రుచిగా ఉంది, ఇది తిను తిను అని చెప్పి సీతమ్మ తల్లికి తినిపిస్తున్నాడు శ్రీరామచంద్రుడు. ఆ సమయంలో దూరం నుంచి ఎక్కడి నుంచో సైన్యం వస్తున్నట్లుగా శబ్దం వినిపిస్తూ ఉంది. ముగ్గురు కూడా అప్రమత్తంగా ఆ శబ్దాన్ని వింటూ ఉన్నారు. తర్వాత ఈ శబ్దానికి పక్షులు ఇవన్నీ కూడా అటు ఇటు పరుగెత్తుతూ ఉండడం ఇవన్నీ చూశారు. రాముడు లక్ష్మణుడిని పిలిచి, చూడు ఏ రాజు వస్తున్నట్లుగా ఉంది, ఇక్కడ వేటాడేందుకు వాళ్ళు అరణ్యానికి వచ్చి ఉంటారా, లేకపోతే క్రూరమృగం ఏదైనా ఇక్కడికి ప్రవేశించి ఉంటుందా, వెళ్ళి కొంచెం తెలుసుకొనిరా
అని చెప్పి లక్ష్మణుడిని బయటికి వెళ్ళి చూడమని చెప్తాడు. అప్పుడు లక్ష్మణుడు ఒక పెద్ద వృక్షాన్ని ఎక్కి 4 వైపులా చూస్తూ ఉంటే ఉత్తర దిశగా ఈ రథాలు, గుర్రాలు, ఏనుగులు ఇవన్నీ కూడా సైన్యం రావడం కనిపిస్తూ ఉంటుంది. చాలా పెద్ద పెద్ద రథాలు ఉన్నాయని తెలుస్తూ ఉంటుంది. రథాలపైన ధ్వజాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. వెంటనే తను అక్కడికి అన్నగారి దగ్గరికి వచ్చి అక్కడ అంటించిన నిప్పును చల్లార్చివేయి, ఎందుకంటే మన ఉనికి తెలుస్తుంది కదా ఈ నిప్పు వల్ల, అందువల్ల దాన్ని చల్లార్చివేయమని చెప్తాడు. అలాగే సీతమ్మ తల్లిని ఒక గుహలోనికి పంపించి వెయ్యి, నువ్వు ధనుస్సును తీసుకొని రా, కవచం కూడా ధరించు, నేను అన్నిటికీ సిద్ధంగానే ఉన్నాను అని చెప్తే అప్పుడు రాముడేమో అసలు ఆ సేన అంతా ఎవరిదో ముందు తెలుసుకో అంటే లక్ష్మణుడు వెంటనే కోపంతో ఈ సైన్యం ఇంకెవరిదై ఉంటుంది, ఆ కైకేయి తనయుడు ఎవరైతే ఉన్నాడో ఆ భరతుడు రాజ్యాభిషేకాన్ని చేసుకొని మన ముగ్గురిని చంపి తన మార్గానికి అడ్డు రాకుండా తొలగించుకోవాలని తన సైన్యాన్ని వెంటపట్టుకుని వస్తున్నాడు. ఆ పైన ఆ ధ్వజం ఏదైతే ఉందో రథం పైన, దానిపైన ధ్వజాన్ని చూసి నాకు అర్థమైంది వస్తున్నది భరతుడే. అందువల్ల ఈ ధనుసు చేతపట్టుకో, మనం పర్వత శిఖరం పైకి వెళ్ళి వాళ్ళందరినీ కూడా ఎదిరిద్దాం, ఇక్కడ నుంచే మనం వాళ్ళతో పోరాడదాం. ఆ ధ్వజం ఉంది కదా, ఆ రథం మన యొక్క వశం అయిపోవాలి, భరతుడిని ఎదుర్కొందాం, అతన్ని చంపినా కూడా దోషం ఉందని నేను అనుకోవడం లేదు, ఇతని వల్లే మనకు ఈ పరిస్థితి దాపురించింది, మన ముగ్గురం కూడా ఈ అరణ్యవాసం చేస్తూ ఉన్నాము, అందువల్ల నేను భరతుడిని నేను మొత్తం చంపుతాను, ఈ సైన్యాన్ని అంతా కూడా చంపుతాను, ఇంతవరకు కూడా నేను కోపాన్ని లోపలే పెట్టుకున్నాను, ఇప్పుడు వీళ్ళందరినీ కూడా సంహారం చేస్తాను. భరతుడు చనిపోతే అతని యొక్క శరీరాన్ని చూసి కైకేయి లబోదిబో అంటూ ఏడవాలి, ఆ దృశ్యాన్ని నేను చూడాలి. తరువాత ఈ బంధు పరివారంతో ఉన్నటువంటి ఈ కైకేయిని నేను స్వయంగా చంపుతాను, దానివల్ల ఈ భూమికి పట్టినటువంటి ఈ పాపం అంతా కూడా తొలగిపోతుంది, నేను తప్పకుండా ఈ పని చేసి తీరుతాను. ఈ నా యొక్క కోపాగ్నితో ఈ భరతుడు అతని సైన్యం అంతా కూడా కాలి బూడిదైపోతుంది. ఈ చిత్రకూట పర్వతానికి నేను ఒక రక్త తర్పణం ఇస్తాను. నేను ఈ ఏనుగులను, గుర్రాలను వీళ్ళందరినీ చంపితే ఇవన్నీ కూడా వాటి యొక్క మృతదేహాలు ఇక్కడ క్రూర మృగాలకు ఆహారంగా ఉపయోగపడతాయి. నేను ఈ ధనుర్బాణాలు, నా యొక్క ఈ ధనుస్సు ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ భరతుడిని చంపి ఈ సైన్యాన్ని చంపి నేను వీటి యొక్క రుణాన్ని తీర్చుకుంటాను, ఇది ముమ్మాటికి జరిగి తీరుతుంది అని చెప్పి చాలా ఆవేశంతో తన యొక్క స్వభావరీత్యా ఈ విధంగా వెంటనే ఆవేశపడిపోవడం లక్ష్మణుని యొక్క స్వభావం. ఈ విధంగా చాలా కోపంగా తన అన్నగారితో అంటున్నాడు లక్ష్మణుడు. ఇక 97వ సర్గలో శ్రీరాముని యొక్క వ్యక్తిత్వం మరొకసారి మనకు బయటపడుతుంది. అక్కడ ఆ విధంగా ఆవేశపడుతున్నటువంటి తమ్ముడు లక్ష్మణుని శాంతపరుస్తూ శ్రీరాముడు పలికినటువంటి మాటలు ఎంత బాగున్నాయి చూడండి. ఆయన చెప్తున్నాడు, లక్ష్మణ నువ్వు తొందరపడవద్దు, భరతుడే స్వయంగా ఇక్కడికి వస్తున్నప్పుడు ఇక మనకి ఈ ధనుస్సుతో ఆయుధాలతో ఏం పనుంది, ఈ బంధువుల్ని మిత్రుల్ని వీళ్ళందరినీ చంపుకొని ఈ సంపాదించే ఈ రాజ్యం నాకు విషంతో సమానము. యద్ద్రవ్యం బాంధవానాం వా మిత్రాణాం వా క్షయే భవేత్ నాహం తత్ ప్రతిగృహణీయాం భక్షాన్ విషకృతానివా అని చెప్తున్నాడు. ధర్మమర్థంచ కామంచ పృథివీం చాపి లక్ష్మణ ఇచ్ఛామి భవతామర్థే హేతత్ ప్రతిశృణోమితే. నేను అసలు ఈ రాజ్యాభిషేకానికి అంగీకరించింది ఎందుకో తెలుసా, నా కోసం కాదు, అది మీకోసమే. ధర్మం కానీ, అర్థం కానీ, కామం కానీ దేనినైనా సరే మీ అందరి సుఖ సంతోషాల కోసమే నేను కావాలని అన్నాను, నా ఒక్కడి కోసం మాత్రం కాదు. నా ఆయుధాలపైన నేను ప్రమాణం చేసి చెప్తున్నాను. నేను రాజ్యాన్ని కోరుకున్నది సోదరులైన మిమ్మల్ని అందరినీ కూడా కలిసిగట్టుగా ఉండేందుకు, తర్వాత మీ సుఖం కోసమే అని నేను చెప్తున్నాను. నేను కావాలంటే మొత్తం ఈ భూమండలాన్ని అంతటినీ కూడా నేను ఆధిపత్యంలోకి తెచ్చుకోగలను, కానీ అధర్మంతో వచ్చేటటువంటి ఇంద్ర పదవి కూడా నాకు వద్దు. తరువాత భరతుడు, నీవు, శత్రుఘ్నుడు అనుభవించని సుఖాన్ని నేను అనుభవించాలని ఎప్పుడు కూడా కోరుకోలేదు. నాకేమనిపిస్తుంది అంటే, భరతుడు అయోధ్యకు
తిరిగి వచ్చిన తరువాత మన ముగ్గురం కూడా ఈ విధంగా వనవాసానికి వచ్చామని తెలుసుకొని ఉంటాడు. అతనికి తెలుసు పెద్ద కొడుకే రాజ్యాధికారాన్ని పొందాలి అని. అందువల్ల అతను ఎంతో దుఃఖించి ఉంటాడు, ఎంతో వ్యాకులత చెంది ఉంటాడు. అందువలనే ఈ విధంగా మొత్తం సేనలను తీసుకొని వస్తున్నాడని నాకు అనిపిస్తోంది. యుద్ధానికి మాత్రం కాదని నాకు బాగా తెలుసు. అలాగే తల్లి కైకేయీ దేవికి కలిగినటువంటి ఇటువంటి ఆలోచనకు ఆమెను చాలా దూషించి ఉంటాడు. నాకు రాజ్యాభిషేకాన్ని చేయించాలని చెప్పి తండ్రి గారిని ఒప్పించి ఇక్కడికి వస్తున్నాడని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే భరతుడికి నా పట్ల ఉండే ప్రేమ ఇవన్నీ కూడా నాకు బాగా తెలుసు. ఎప్పుడు కూడా మనకెప్పుడు ఏనాడు కూడా కష్టం కలిగించలేదు. అటువంటి భరతుడి గురించి ఎందుకు నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు? ఇంకా ఏమైనా నువ్వు భరతుడిని ఏ విధంగా పరుషంగా మాట్లాడితే నన్ను బాధ పెట్టినట్లే అని గుర్తుపెట్టుకో. అవన్నీ కూడా భరతుడిని నువ్వే మాటలన్నా సరే అవన్నీ కూడా నన్నే అన్నట్లుగా నేను భావిస్తాను. ఎవరైనా ఒక రాజ్యం కోసం తన సోదరుని చంపుకుంటారా? ఎందుకు నువ్వు ఇలాంటి పరుషమైన మాటలు మాట్లాడుతున్నావు, కఠినంగా ప్రవర్తిస్తున్నావు? నువ్వు ఇంత కఠినంగా మాట్లాడుతూ ఉంటే మాత్రం ఈ రాజ్యం అంతా కూడా నీకే ఇచ్చేయమని చెప్పి నేను భరతుడితో చెప్తాను. ఎప్పుడు కూడా భరతుడు నా మాట కాదనడు, తప్పకుండా నా మాటను ఒప్పుకుంటాడు. యది రాజ్యస్య హేతోస్త్వం ఇమాం వాచం ప్రభాషసే వక్ష్యామి భరతం దృష్ట్వా రాజ్యమస్మై ప్రదీయతాం. ఒకవేళ రాజ్యం కోసమే నువ్వు ఇట్లాంటి మాటలు మాట్లాడుతూ ఉంటే నేను భరతుడిని చూసిన వెంటనే ఏం చెప్తాను తెలుసా? ఈ రాజ్యాన్ని లక్ష్మణుడికి ఇచ్చేయని చెప్తాను. నా మాటను భరతుడు కాదనకుండా నీకే రాజ్యాన్ని ఇచ్చేస్తాడు. ఈ విధంగా కొంచెం లక్ష్మణుడిని నొప్పిస్తూ రాముడు మాట్లాడతాడు. ఎందుకంటే లక్ష్మణుని యొక్క కోపాన్ని అణచాలి కాబట్టి ఈ విధంగా మాట్లాడేసరికి తనకెంతో ప్రియమైనటువంటి శ్రీరామచంద్రమూర్తి యొక్క తన అన్నగారైనటువంటి శ్రీరాముని నుండి ఇటువంటి మాటలు విని లక్ష్మణుడు సిగ్గుతో తల వంచుకుంటాడు. తల వంచుకొని తర్వాత అంటాడనమాట. అప్పుడు అతని యొక్క ఆలోచన సరళి మారుతుంది వెంటనే శ్రీరాముని ప్రభావంతో. మన తండ్రి గారైనటువంటి దశరథ మహారాజే స్వయంగా వస్తున్నాడని నాకు అనిపిస్తుంది అంటాడు. అప్పుడేమో రాముడు అయి ఉండొచ్చు, ఎందుకంటే మనం వనవాసంలో కష్టపడుతున్నామని అయోధ్యకు తీసుకువెళ్దామని ఆయన మనల్ని బలవంత పెట్టచ్చు. మనం ఒకవేళ వెళ్ళడానికి ఒప్పుకోకపోతే కనీసం సీతనైనా అయోధ్యకు పంపమని మనల్ని అడగవచ్చు అని చెప్తాడు. అప్పుడు లక్ష్మణుడేమో అక్కడి నుంచి అశ్వాలు గజాలు వస్తున్నాయి కదా, వాటన్నిటిని చూస్తూ మన తండ్రి గారు ఉపయోగించేటువంటి ఏనుగు వస్తుంది, అది ఎంత హుందాగా నడిచి వస్తుందో, కానీ దానిపైన తెల్లటి ఛత్రం, మన తండ్రి గారి ఛత్రమైనటువంటి తెల్లటి ఛత్రం కనిపించటం లేదు, ఎందుకో నాకేదో అనుమానంగా ఉంది అంటాడనమాట. అప్పుడు రాముడు లక్ష్మణుడిని చెట్టు దిగి కిందకి రమ్మంటాడు. వెంటనే లక్ష్మణుడు చెట్టు దిగి వచ్చి అన్నగారు ఎదురుగా నిలబడతాడు. వాళ్ళిద్దరూ కూడా ఈ భరతుని యొక్క ఈ చతురంగ బలాలు దూరంగా విడిది చేసి ఉండడం గమనిస్తారు వీళ్ళిద్దరూ కూడా. ఇటువైపు భరతుడు కాలినడకనే శ్రీరాముడిని వెతుకుతూ వెళ్ళాలని చెప్పి నిశ్చయించుకుంటాడు. శత్రుఘ్నునితో గుహుడిని తీసుకురమ్మని చెప్తాడు. గుహుడు నిషాదరాజు ఉన్నాడు కదా, ఆ గుహుడితో తన యొక్క బంధువులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా తీసుకొని వచ్చి రామలక్ష్మణుల కోసం వెతకమని చెప్పమని చెప్తాడు. మనం అంటే భరతుడు శత్రుఘ్నుడు ఇద్దరు కూడా ఈ వశిష్ఠుడు తర్వాత ఇతర మంత్రులు వీళ్ళందరినీ తీసుకొని వాళ్ళు వెళ్తారన్నమాట. భరతుడు అంటాడు, రాముడిని చూసే వరకు కూడా నాకు మనశ్శాంతి లేదు, లక్ష్మణుణ్ణి తర్వాత సీతమ్మ తల్లిని చూసే వరకు కూడా నాకు శాంతి లభించదు. యావన్న రామం ద్రక్ష్యామి లక్ష్మణం వా మహాబలం వైదేహీం వా మహాభాగాం నమే శాంతిర్భవిష్యతి అని చెప్పి ఆరాటపడుతూ ఉంటాడనమాట. అలాగే రాముని యొక్క గుణగణాలను వర్ణిస్తూ ఆనందపడుతూ ఉంటాడు. రాముడి యొక్క పాదాల క్రింద అరికాళ్లలో ధ్వజం, వజ్రం, కమలం, తర్వాత అంకుశం, అమృత కలశం వంటి శుభ చిహ్నాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా రాజలక్షణాలు. అందువల్ల ఇక్ష్వాకు వంశానికి రాజు కాదగినవాడు రాముడు ఒక్కడే. రామునికి రాజ్యాభిషేకం అయ్యే వరకు కూడా నా మనసు స్థిరపడదు అని చెప్తూ ఉంటాడు. తర్వాత ఈ చిత్రకూట పర్వతంపై సీతారాములు నివసిస్తూ ఉండడం వల్ల పార్వతీ పరమేశ్వరులు ఉండే ఆ హిమవత్ పర్వతం ఎంతటి పుణ్యక్షేత్రమో అట్లాగా ఇక్కడ ఈ చిత్రకూట పర్వతం కూడా పుణ్యక్షేత్రంగా మారిపోయింది.
అని చెప్తూ వాళ్ళు నడుస్తూ వెళ్తున్నారు. ఈ లోపులో అక్కడ చక్కటి పూల చెట్లతో ఉన్నటువంటి ఒక అరణ్య ప్రాంతం కనిపించింది. కానీ ఎక్కడ కూడా దారి కనిపించడం లేదు, ఏం చేయాలో తోచడం లేదు. అప్పుడు భరతుడు ఒక పెద్ద వృక్షాన్ని ఒకదాన్ని ఎక్కుతాడు. ఎక్కి 4 వైపులా చూస్తాడు. చివరికి ఒక పక్క శ్రీరాముని ఆశ్రమం కనిపిస్తుంది. అక్కడ అగ్నిహోత్రం వెలుగుతూ ఉంది. దాంట్లో నుండి పొగలు అవి కూడా వస్తున్నాయి. ఇదే రాముని ఆశ్రమం అయి ఉంటుందని అతను నిర్ధారించి అందరికీ కూడా తెలియచేస్తాడు. అందరూ కూడా ఎంతో ఆనందంతో పొంగిపోతారు. అలాగే భరతుడు కూడా ఆనందంతో పొంగిపోతాడు. ఈ భరతుడు సేనలన్నింటినీ కూడా దూరంగా నిలిపాడు. వశిష్ఠ మహర్షితో తన తల్లులను 3 కూడా వెంటబెట్టుకుని తీసుకురమ్మని ప్రార్థించాడు. గుహుడిని తర్వాత ఈ అతని యొక్క బంధువులను అందరినీ కూడా తోడు తీసుకొని బయలుదేరాడు. నెమ్మదిగా ముందుకు వైపు వెళ్తూ ఉండగా మందాకిని నదీ తీరానికి సమీపించాడు. అతను చాలా బాధపడుతున్నాడు. నా వల్లనే ఈ విధంగా రాముడికి గతి పట్టిందని చాలా రకాలుగా బాధపడుతున్నాడు. చివరికి వాళ్ళు రాముని యొక్క ఆశ్రమానికి చేరుకున్నారు. అది చక్కటి విశాలమైనటువంటి పర్ణశాల, చాలా ఎత్తులో దాన్ని కట్టారు. లోపల యజ్ఞశాల ఉంది, అక్కడ దర్భలు పరిచి ఉన్నాయి, వాళ్ళ ధనుస్సులు అవన్నీ కూడా లోపల ఉన్నాయి. ఒక మూల వాళ్ళకి అగ్నిహోత్రం జరగడానికి అన్నీ కూడా ఏర్పాట్లు చేయబడి ఉన్నాయి. ఈ విధమైనటువంటి పర్ణశాలలో రాముడు చక్కగా చాలా హుందాగా కూర్చొని ఉన్నాడు. అటుపక్క ఇటుపక్క సీతాలక్ష్మణులు ఇద్దరు కూడా కూర్చొని ఉన్నారు. భరతుడు రాముడిని చూడగానే ఆ లోపల దుఃఖంతో అతను పరుగున రాముడి వైపు వెళ్ళాడనమాట. నోట్లోంచి మాటలు రావటం లేదు. ఎటువంటి పరిస్థితిలో ఉండాల్సిన రాముడు ఎటువంటి పరిస్థితిలో ఉన్నాడని చెప్పి, ఈ రాజ్యసభల్లో ఉండవలసినటువంటి రాముడు ఇక్కడ ఇటువంటి దురవస్థలో ఉన్నాడు అని చెప్పి రకరకాలుగా బాధపడుతూ ఉన్నాడు. ఈ బాధపడుతూ దగ్గరికి వస్తూ ఆ రాముడు దగ్గరికి వచ్చే ముందే నేలపైన పడిపోతాడు. కంఠం గద్గదమైపోతుంది, మాట రావడం లేదు. అతి కష్టం మీద ఓ ఆర్య అని పిలిచాడట, అంతే. ఇంకా తర్వాత ఏ మాట కూడా మాట్లాడలేదు. తర్వాత సీతారామ లక్ష్మణులకు కూడా నమస్కరించాడు. రాముడు భరతుణ్ణి పైకి ఎత్తి ఆలింగనం చేసుకున్నాడు. వాళ్ళందరూ కూడా ఏడుస్తున్నారు, కళ్ళల్లో నీళ్లు. శ్రీరాముడు కూడా వారితో పాటు కన్నీళ్లు పెట్టుకున్నాడు. అక్కడ ఉండేటువంటి ఋషులు వీళ్ళందరూ కూడా, తర్వాత గుహుడు, సుమంత్రుడు బాధపడుతున్నారు. అక్కడ చుట్టూ ఉన్నటువంటి అందరూ కూడా ఈ దృశ్యాన్ని చూసి కళ్ళ నీళ్లు పెట్టుకున్నారు. తర్వాత తన పాదాల దగ్గర ఈ విధంగా పడిపోయిన భరతుడిని రాముడు ముందుగా గుర్తించలేకపోయాట. ఎందుకంటే భరతుడు చాలా చిక్కిపోయి ఉన్నాడు, అసలు అతన్ని గుర్తుపట్టలేకపోతున్నాము. నారవస్త్రాలు కట్టుకొని ఉన్నాడు. అతని జడలు కూడా, ఈ జుట్టు కూడా జటలు కట్టి ఉంది. తండ్రి ఎలా ఉన్నారని చెప్పి కుశల ప్రశ్నలు అడుగుతూ ఉన్నాడు. అలాగే నువ్వు అందరినీ గౌరవిస్తున్నావు కదా, వశిష్ఠ మహర్షి నువ్వు గౌరవిస్తున్నావు కదా, తల్లులందరినీ కూడా నువ్వు బాగా చూసుకుంటున్నావు కదా అని అన్ని క్షేమ సమాచారాలు అడుగుతాడు. అడిగి తరువాత ఈ రాజధర్మాన్ని బోధిస్తాడు వచ్చి రావడంతోనే. ఈ రాజధర్మం మొత్తం చాలా శ్లోకాల్లో వర్ణన ఉంటుంది. ఈ 100వ సర్గలో రాజ్య పరిపాలనలో దశవర్గం అంటే ఏమిటి, చతుర్వర్గం అంటే ఏమిటి, పంచవర్గం అంటే ఏమిటి, సప్తవర్గం అంటే ఏమిటి, తర్వాత త్రివర్గం, అష్టవర్గం, తర్వాత దైవ మానుషం అంటే ఏంటి, షాడ్గుణ్యం అంటే ఏంటి, ఈ విధంగా రాజధర్మాలన్నింటినీ కూడా చాలాసేపు బోధిస్తాడనమాట. ఈ 100వ సర్గలో శ్రీరాముడు భరతునికి చెప్తున్నటువంటి రాజధర్మాన్ని గురించి ఎవరైతే అధికారంలో ఉన్నారో, రాజ్యాధికారంలో ఉన్నారో వాళ్ళు చదివితే ఈ సూక్ష్మ విషయాలన్నీ కూడా అర్థమవుతాయి. ఇవి అన్ని కాలాలకు కూడా వర్తిస్తాయి. అటువంటి సూక్ష్మమైనటువంటి రాజధర్మాలు, అంటే అధికారంలో ఉన్న వాళ్ళు ఎలా ఉండాలి అన్నది చాలా చక్కగా అద్భుతంగా వర్ణించబడి ఉంది ఈ 100వ సర్గలో. అది ఎవరైతే అది తెలుసుకోవాలని అనుకున్న వాళ్ళు చక్కగా అది రామాయణంలో, వాల్మీకి రామాయణంలో ఈ 100వ సర్గను చదివితే చక్కగా అర్థమవుతుంది. ఈరోజు ఇంతటితో ముగిద్దాం. వచ్చే వారం 101వ సర్గ నుండి 110వ సర్గ వరకు చూద్దాం. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ.
ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు.